సంబంధించిన పిల్లలకు ఎందుకంటే పెద్దలకు కొంచెం వేరే ఉంటుంది, చిన్న పిల్లలు వేరే ఉంటుంది కాబట్టి నంది పురుగులకు నివారణ ట్యాబ్లెట్స్ ఇవ్వడం అనువైతే వస్తున్నది. ఈరోజు దానికి సంబంధించి డాక్టర్ వినోద్ గారు గర్ని గారు మన మల్లపూర్ హాస్పిటల్ నుంచి వచ్చి మన స్కూల్లో ప్రతి ఒక్కరు కూడా ఈ ట్యాబ్లెట్ ఇచ్చే కార్యక్రమం తీసుకుంటారు. ఇదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా అవేర్నెస్ చేసుకోవాలి, శుభ్రంగా ఉండాలి. చెత్త చెదారం కూడా ఎక్కడైనా ఇళ్ళలో కూడా వేయకుండా ఎక్కడ ఇప్పటి నుంచే చిన్నప్పటి నుంచే చాక్లెట్ తిన్నా ఇంకోటి తిన్నా ప్యాకెట్లో పెట్టుకోవాలి, లేదా ఇక్కడ జాగ్రత్త పెట్టుకొని డస్ట్బిన్లో వేయడం చేసుకోవాలి. ఏదైనా టీ తాగినా ఎక్కడైనా బయట ఏదైనా చేసినా డస్ట్బిన్లో వేయాలి. మీ మమ్మీ డాడీలో కూడా చెప్పాలి డస్ట్బిన్లో వేయాలని ఖచ్చితంగా. ఇప్పటి నుంచే శుభ్రత అలవాటు అయితే ఎట్లా అంటే ఎట్లా మన బాడీ అలవాటు చేసుకుంటే మనకు అదే అలవాటు అవుతుంది కాబట్టి ఇప్పటి నుంచే శుభ్రత సైడ్ కూడా అలవాటు చేసుకోవాలి. లేదంటే సార్ చెప్పినట్టుగా తినే ముందు ఇప్పుడు బయట పోతాం మంచిగా ఇంకా చేతులు బాగా కూడా రాసి కడుకోవాలి, సపరేట్టుకోవాలి. బయట ఎక్కడ కూడా ఇక్కడ డస్ట్ ఉంటుంది, ఏది ఉందో మనకి ఏం ఉంటుందో తెలియదు. ఈ మాన్సూన్ సీజన్లో ఈ రైన్ సీజన్ ఏంటంటే పర్టికులర్గా ఒక వాతావరణంలో చేంజ్ ఉంటుంది, అంటే తేమ ఉండదు. భూమి నుంచి కూడా ఎప్పటికప్పుడు తేమ వేరే వాళ్ళ క్రిములు మీద కీటకాలు చనిపోయింది. ఇప్పుడు కొత్త క్రిములు పుట్టుకొస్తుంటాయి కామన్ జనరల్ ఈ టైంకి. కాబట్టి మనం ఈ సీజన్లో ఖచ్చితంగా కూడా ఇంకా జాగ్రత్తగా ఉండవలసిన పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే మన సాధారణ బయట రోడ్డు ఫుడ్ కూడా అవాయిడ్ చేస్తే ఇట్లా తింటే అది కూడా ఎప్పటికప్పుడు వేడి తింటే చాలా బాగుంటుంది. అలాంటి సలహా కూడా తినకుండా ఈ రైన్ సీజన్లో ప్రతి ఒక్కరు కూడా శుభ్రత పాటించాలని కోరుకుంటూ మీరు ఒక్కరు అందరూ కూడా తెలుసు కాబట్టి అందరూ కూడా మనకు ముందున డెస్క్టాప్లో చెప్తున్నాం. బాగా చదివి బాగా ర్యాంకులు తెచ్చుకొని మీరందరూ కూడా మీ దాదాపుగా మీ పేరెంట్స్ ఒక లేబర్ ఇంకోటి చాలా కష్టపడి స్కూల్ పోతున్న టైం ఉంటుంది. ఒక ప్రైవేట్ స్కూల్లో మాదిరి కన్నా కూడా ప్రైవేట్ స్కూల్లో ఇంటర్వ్యూ ఉంటారు టీచర్. ఇక్కడ బీఈ చదివినారు, బీకామ్ చేసిన చాలామంది కూడా టాలెంట్ ఉంటారు. టీచర్లు చెప్పేటప్పుడు ఇలా వేరే ముచ్చట్లు చెప్పుకుంటూ చదువు చేసుకుని టైం పాస్ చేయకుండా ఇలా శ్రద్ధ చేసుకుని మనం టైం పాస్ చేసుకుంటే అదే టైం పాస్ అవుతుంది. ఒక లెసన్ వింటే లెసన్ అవుతుంది. ఆ లెసన్ ఆ క్వశ్చన్ ఒకసారి 5-10 మార్కులు కూడా మనకు ప్లేస్ అయ్యే అవకాశం ఉంటుంది. లెసన్స్ అంత ఇంపార్టెంట్. చాలా ఖచ్చితంగా మీరందరూ కూడా భవిష్యత్తు మీద కాన్సన్ట్రేషన్ చేయాలని కోరుతూ అవకాశం ఇచ్చేది ధన్యవాదాలు.